హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఇక్కడ ఇండియాలో లేరా సార్ మీరు? ఏంటండి? ఇండియాలో లేరా సార్ అంటున్నా. లేదు లేదు, నేను ఇండియాలో లేను. టొరంటో, కెనడాలో ఉన్నాను. ఓకే ఓకే, అక్కడ జాబా సార్ మీరు? ఇక్కడే ఉంటాను యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి ఓ- అక్కడికి వస్తుంటాయి ఇయర్లీ వన్స్. ఓకే ఓకే సార్. యా. లాస్ట్ టైం నేను మిస్ అయిపోయాను సార్ విజయవాడ మీరు వచ్చినప్పుడు. అవును, ఆ రోజు మనకి తుఫాన్ కూడా ఉండింది కదా, అందుకే ఎక్కువ ఆ, మంది అవును రాలేదు. సార్, అవును. అవును యా. సార్. మీరు బుక్స్ పంపించిన అదంతా చెప్పాడు జశ్వంత్. యా. జస్వంత్ చెప్పాడు, థ్యాంక్ ఇలాగే ఇక్కడ ముగ్గురు ఉన్నారన్న, వాళ్ళకి చదువుతారు బుక్స్ చాలు అంటే నేను ఇచ్చాను జస్వంత్. యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. యా, కిందన ఎవరు అడుగుతున్నారు, ఆ అబ్బాయి ఎవరో తెలియాలి. సో నా పేరు విజయ్ అప్పల్లా. మేము మీరు ఇంట్రడ్యూస్ చేయండి, మీకు చదివారు కాబట్టి పుస్తకాలు. హాయ్ అందరికి. సార్ వచ్చేసి విజయ్ అప్పల గారు 4 బుక్స్ ఆర్డర్ అండ్ అప్కమింగ్ 2 బుక్స్ కూడా రాబోతున్నాయి సార్ నుంచి. సో అన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సార్ మీ గురించి ఒకసారి మా ఆడియన్స్ కి, మా ఫాలోవర్స్ కి మీ గురించి చెప్పండి. షూర్ షూర్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు విజయ్ అప్పల్లా. ఇప్పటిదాకా 4 తెలుగు నవల్స్ రచించాను. ఒక ఇంగ్లీష్ది ఆల్రెడీ ప్రచురించబడింది. నేను టొరంటో, కెనడాలో ఉంటాను. అలాగే నేను షికప్ చెప్ తెలుగు పాడ్కాస్ట్ అని తెలుగు పాడ్కాస్ట్ ఒకటి గత 5 years నుంచి చేస్తున్నాను. మళ్ళీ అది యాక్టివేట్ చేయాలి. లాస్ట్ 2-3 months లో నా బుక్స్ ఈ హడావిడిలో అవ్వలేదు. బట్ మళ్ళీ అది చేస్తాను. సో మెయిన్ గా నా నవల్స్ అన్ని ఫిక్షన్ నవల్స్ ఇప్పటి వరకు నేను రాసినవి. ఆ, అన్ని కూడా థ్రిల్లర్, సస్పెన్స్, డ్రామా. లాస్ట్ రాసింది అమలోద్భవిలో అర్జునుడు, జానపదం రాశాను. సో ముందు వచ్చేది మాత్రము కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఒక స్టోరీ ఒకటి ముందు రాబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈగర్లీ వెయిటింగ్ సార్ ఫర్ ద బుక్. మీ జర్నీ గురించి ఒక వర్డ్ లో చెప్పాలి అంటే మీరు ఎలా చెప్తారు? ఎవరి జర్నీ అయినా స్ట్రగుల్ అండి, అది మాత్రం చెప్తాను నేను. ఎవరికి ఈజీగా మనకి సోపానంలా ఉండే అంత ఉంటుంది. సో స్ట్రగుల్ అయితే ఉంటది. నాకు నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ అసలు ఇది బాగుంది, మీరు చెప్తేది బాగుంది. నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంతా అది నాకు టైం ఒక 1 month పైన పట్టింది. నేనంటే ఎవ్రీ వీక్ ఏదో ఎపిసోడ్ పెడుతూనే ఉన్నాను, ఒక్క మెసేజ్ వచ్చేది కాదు. బట్ ఒక 1 month అయిన తర్వాత ఆలోచించాను, అసలు ఏం చేస్తున్నాను, ఎవరు వింటున్నారా, ఎవరన్నా అసలు వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది బాగుందా లేదా ఎలా తెలుస్తుందంటే అప్పుడు 1 month తర్వాత వచ్చింది ఒక మెయిల్. ఆ తర్వాత మళ్ళీ టైం పట్టింది, మళ్ళీ ఇంకొకటి రావడానికి, ఇంకో మెసేజ్ రావడానికి. సో ఇట్స్ బిగ్ స్ట్రగుల్ ఉంది, ఇప్పటికీ స్ట్రగుల్ ఉంది. స్ట్రగుల్ అనేది లేకుండా ఉండదు. స్ట్రగుల్ లేని రోజున మనము లేమన్నట్టే ఉంటుంది జీవితం. సో యా, స్ట్రగుల్ ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పుడు రోజు కొత్త ఛాలెంజెస్, పాతవి అధిగమించిన తర్వాత కొత్త వస్తూ ఉంటాయి. అలాగా ఇప్పుడు ఆ కొత్త ఛాలెంజెస్ తో నడిపిస్తున్నాను ముందుకంతే. ఓకే ఓకే సార్. అంటే మీరు రైటర్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? ఏదైనా సర్టైన్ ఏజ్ కానీ అలా ఏమన్నా ఉందా? ఇక కథలు అయితే చెప్పాలని అనుకున్నాను. చిన్న చిన్న ప్లాట్స్ లాంటివి రాసేవాడిని. అనుకునేవాడిని, ఎప్పుడు రాసేవాడిని కాదు. ఎందుకంటే నా దస్తూరి చాలా బ్యాడ్. ఆ, నా ఇప్పుడు మీరు మీరు నా పేరు రాసి సంతకం పెట్టమన్నా నేను బాగా రాయలేను. నా దస్తూరి చాలా బ్యాడ్ గా ఉంటుంది. అందుకని రాయడానికి భయపడేవాడిని. నేను రాస్తే ఇది నాకు తప్ప ఎవరికి అర్థం కాదు, అందుకని రాయడానికి భయపడేవాడిని. ఎప్పుడైతే కంప్యూటర్ వచ్చి లేదు టైపింగ్ సార్, మీ అంతా. స్టోరీస్ అయితే మాకు చాలా బాగా నచ్చుతాయి సార్. అసలు అర్జున్ సన్న సుజాతారావు అయితే మై ఫేవరెట్ వన్ సార్. థ్యాంక్ యూ. నేను అంటే దస్తూరి అంటే చెప్తున్నాను అంటే మీకు అర్థం కాదు నేను రాసేది ఆ దస్తూరి వల్ల. ఆ, అవును కానీ సార్, టైపింగ్ వచ్చిన తర్వాత నాకు సులువు అయింది. టైపింగ్ ఈజీగా ఇవ్వడం వల్ల ఇంకొంచెం 2000. ఫాస్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. సో రెండు వేల ఓకే పదహారులో మొదటిసారి రాయడం మొదలు పెట్టాను చెప్పాలంటే. అప్పటి వరకు ఓకే ఓకే అనుకున్నవన్నీ కూడా బుర్రలోనే ఉండాను, కానీ ఇప్పుడు పేపర్ మీద పెట్టింది లేదు. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు మీ రైటింగ్ జర్నీని రెస్పాన్సిబుల్ గా తీసుకున్నారా, లేకపోతే అది మీకు ప్యాషన్ లాగా ఉందా? ప్యాషన్ గానే తీసుకున్నాను. రెస్పాన్సిబుల్ దాంతో ఏదైనా డబ్బులు సంపాదిద్దాం అదేమి అనిపించలేదు ఎప్పుడు కూడాను. సో అది ప్యాషన్ గానే తీసుకున్నాను. అక్కడి నుంచి ప్యాషన్ గానే స్టార్ట్ చేశాను అది. ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు 6 బుక్స్ ఆథర్ అన్నారు కదా సార్. ఆల్రెడీ 4 బుక్స్ రిలీజ్ అయ్యాయి. సో ఈ 4 బుక్స్ లో మీకు ఏమన్నా టర్నింగ్ పాయింట్ అనిపించిందా? ఇది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్, ఈ బుక్ వల్ల వచ్చింది నాకు కొంచెం ఫేమ్ అని చెప్పి మీకు ఏమన్నా? అంటే సర్ప్రైజింగ్లీ నాకు చాలా మంది అర్జున్ సన్నా సుజాతారావు గురించి చెప్తారు. అది నా ఫస్ట్ నవల, కానీ అదే జనాలందరూ సార్ ఇది అసలు చాలా బాగుంటది అన్న, ఇది చాలా బాగుంటుంది, చాలా కమెంట్స్ ఇప్పటికీ వస్తుంటాయి నాకు దాని గురించి. అది ఫస్ట్ పబ్లిష్ అయిన 2023లో. కానీ జనం అందరూ కూడా మిగిలిన బుక్స్ నాకు ఇప్పుడు తక్కువ చెప్పారు. తక్కువ చెప్పడం అంటే చెప్పిన వాళ్ళందరూ బాగా చెప్పారు, కానీ చాలా తక్కువ మంది చెప్పారు జనాభా చెప్పిన వాటిల్లో. అది డిఎన్ఏ. ఆ తర్వాత తర్వాత డిటెక్టివ్ ఎలెక్స్.
ఈ రెండింటి గురించి చాలా తక్కువ మంది మాట్లాడారు, కానీ చాలా అండర్ రేటెడ్ బుక్స్ ఈ రెండును. మీకు అర్జున్ సన్ ఆఫ్ సుజాతారావు నచ్చడానికి కారణం మేబీ అది కాలేజ్ లవ్ ట్రాక్ అదంతా ఉండడం వల్ల కొంచెం నచ్చి సూపర్ హీరో పవర్స్ అన్ని ఉండడం వల్ల నచ్చిందేమో, కానీ డిఎన్ఏ సూపర్ పవర్స్ అసలు రియల్ అంటే తెలియదు సార్ అంతా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా కూడా ఉంటుందేమో ఫ్యూచర్ లో అనేటట్టుగా రాశారు కదా. సో అందరికి మాలాంటి రీడర్స్ కి చాలా ఫాస్ట్ గా అది కనెక్ట్ అయిపోయింది, స్టోరీ బాగుంది అన్నట్టుగా. అంటే కానీ నెక్స్ట్ మీరు డిఎన్ఏ చదువుకుంటే నాకు తెలిసి డిఎన్ఏ విల్ బి వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ అవుతుంది, అది మీరు చదివితే కనుక. సూన్ సూన్ చదువుతాను సార్. అది ట్రై చేయండి. అది అది పెండింగ్ ఉంది మీ దానిలో. ఓకే, డిఎన్ఏ బుక్ లో మీకు ఏమైనా డిఫికల్ట్ అనిపించిందా? క్యారెక్టర్స్ ని బిల్డ్ చేయడం కానీ, స్టోరీ నరేట్ చేయడం కానీ, అలా ఏమన్నా? సో డిఎన్ఏ చెప్పాలంటే నా షార్టెస్ట్ స్టోరీ నేను రాసిన వాటిల్లో. అంటే చాలా తక్కువ టైంలో తీసుకుని రాసిన కదా డిఎన్ఏ. కేవలం 4 వారాల్లో డిఎన్ఏ కంప్లీట్ చేస్తాను. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ నా పాడ్కాస్ట్ టర్నింగ్ పాయింట్ డిఎన్ఏ. నా పాడ్కాస్ట్ లో చాలా మంది ఫాలోవర్స్ రావడానికి, చాలా మంది కమెంట్స్ పెట్టడానికి కారణము డిఎన్ఏ. అది ఇప్పటికీ కూడా డిఎన్ఏ గురించి ఒక సెటన్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒక 5-6. ఏదైనా డిఎన్ఏ గురించి బయట ఎక్కడైనా జరుగుతున్న వాళ్ళ బయట ఎక్కడైనా ఒక పిచ్చివాడు కనిపించినా జనాలు నాకు మెసేజ్ చేస్తారు, అన్న మీ డిఎన్ఏ గుర్తొచ్చింది అన్న ఇతను చూసిన వెంటనే అని చెప్పి మెసేజ్లు అయితే చేస్తూ ఉంటారు. ఓకే సార్, అంటే ఇప్పుడు తిరుపతిలో ఎగ్జిబిషన్ పెట్టారు కదా సార్, అక్కడ ఏమన్నా మీ బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయా? స్టాల్ నెంబర్ నాకు ఏమన్నా చెప్పగలరా? డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చిన తర్వాత మేబీ వాళ్ళు పెడతారు కదా, నవోదయ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర నా పుస్తకాలు ఉంటాయి, తెలుగు బుక్ హౌస్ వాళ్ళ దగ్గర ఓకే ఉంటాయి, సాలిగ్రామ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు పెడతారు. ఓకే సార్, అంటే ఇందాక 4 వీక్స్ అన్నారు కదా, ఒక స్టోరీని రాయడానికి అసలు ఎన్ని మంత్స్, డేస్, ఎలా అంటే ఎంత టైం పట్టింది ఒక బుక్ రాయడానికి? అది కథని బట్టి డిపెండ్ అవుతుందమ్మా. సో ఇప్పుడు చిన్న పుస్తకం అనుకుంటే డిఎన్ఏ చిన్న పుస్తకం అన్నిటికన్నా, నాది 120 పేజీల పుస్తకం అది. అది 4 వారాల్లో అయిపోయింది. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ సుజాతారావు నాకు 5 నెలలు దాకా పట్టింది, 4 నుంచి 5 నెలలు పట్టింది. అమలోద్భవుల అర్జునుడు నా హైయెస్ట్ 6 నుంచి 7 నెలల వరకు పట్టింది. సో కథను బట్టి ఉంటుంది. నేను వేరే రచయితల గురించి అడుగుతుంటే వాళ్ళు 2 ఏళ్ళు తీసుకుంటున్నారంట కథ రాయడానికి. సో నాకు అది కొంతమంది 2 అంటే ఏళ్ళకి నేను విన్నాను సార్, అందుకు మీ సైడ్ స్టోరీ ఏంటి అని చెప్పేసి కనుక్కుందాము ఒకసారి అని చెప్పేసి. అంటే ఇప్పుడు అర్జున్ సన్న సుజాతారావు స్టోరీ కూడా అంటే రియల్ గా ఏమన్నా ఉందా, లేదు మీ ఓన్ గా క్రియేట్ చేశారా అది? అది రియల్ గా ఉండదు కదా, సూపర్ హీరోస్ అనేది మనం ఎప్పుడు చూసుంటాం. సో అందులో ఉన్న కొన్ని పాయింట్ కోవిడ్ తీసుకున్నాను నేను. అది రియల్ గా జరిగింది. ఇప్పుడు కోవిడ్ తాలూకు ఇవన్నీ చూసుకుంటే కథలో అవును ఇవన్నీ జరిగి మీ ఫ్రెండ్స్ కో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికో జరిగినట్టే ఉంటుంది ఆ కథ అంతాను. ఈ సూపర్ హీరోస్ అవును అనేది సార్. నేను తీసుకున్న పాయింట్ అది. అది ఎందుకు తీసుకున్నాను అంటే సూపర్ హీరోస్ లో మనకి ఇప్పటి వరకు మీరు చూసిన సూపర్ హీరోస్ లో అన్ని ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇప్పుడు గుడ్డుగా ఉన్నవాడు సూపర్ హీరో అయ్యాడు, ఎగిరేవాడు సూపర్ హీరో అయ్యాడు, పరిగెట్టేవాడు సూపర్ హీరో అయ్యాడు. సో నొప్పి తెలియని వాడు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ అందులో. సో ఆ నొప్పి అవును. తెలియని వాడిది ఒక ప్రాబ్లమ్ లో చూపించాను ఫస్ట్. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ ని వాడు ఎలా సూపర్ హీరోలా కన్వర్ట్ చేసుకున్నాడు అనేది స్టోరీ. అంటే ఫ్యూచర్ లో ఏమన్నా అలాంటి సూపర్ పవర్స్ ఉన్న బేబీస్ అలా ఏమన్నా రావచ్చు అంటారా మీరు? అది నాకెలా తెలుస్తుందమ్మా, అది ఎక్స్పెరిమెంట్స్ అని అక్కడ జరుగుతూనే ఉంటాయి ఏదో విధంగా, మనకు తెలియదు అవన్నీ, మనం ఎంత ప్రపంచంలో. అంటే అలాంటి పర్సన్స్ మన మన చుట్టూ సరౌండింగ్స్ లో ఉంటే ఎలా ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారు రియల్ లైఫ్ లో? ఆ అలాంటివి ఇప్పుడు కొంతమంది ఉండేవారు, కానీ వాళ్ళకి పవర్స్ ఏ ఉండవంట. నేను నా కథలో కూడా చెప్పాను ఆ విషయం. ఇలాంటి వాళ్ళు 12-13 ఏళ్ళకి వస్తే చనిపోతారు. ఎందుకంటే నొప్పి చెప్పకపోతే బయటికి ప్రాబ్లం ఏంటో తెలియదు. పిల్లాడికి నొప్పి ఉందండి వాడు చెప్తే కదా తెలుస్తుంది, వాడికి ప్రాబ్లం ఏంటో తెలియకపోతే వాడు చనిపోతాడు. అందుకని అలాంటి వాళ్ళు 12-13 ఏళ్ళు వచ్చేసరికి పాపం చనిపోతున్నారని చెప్పి నేను ఆ కథలో కూడా చెప్పడం జరిగింది. అది నిజంగా జరిగింది బయట కూడాను. బయట ఒక 16-17-20 మంది వరకు అలా చనిపోయారు. నొప్పి తెలియని పిల్లలు పుట్టారు, కానీ అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏం లేదు దానికి, నొప్పి తెలియడానికి తెలియచేసేదానికి. అందుకని సూపర్ దాన్ని కన్వర్ట్ చేస్తాను. అందుకే వాడికి సూపర్ హీరో పవర్ కనుక ఉంటే ఏంటవుతుందనే స్టోరీ. అంటే మీరు ఇప్పటి వరకు 4 బుక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కదా సార్, అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఇలానే రాయాలని ఏమన్నా మీకు థాట్ ఏమన్నా వచ్చిందా? అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ రాస్తే ఏమన్నా ఆడియన్స్ కి రీచ్ అవుతాను నేను అని మీరు ఏమన్నా అనుకున్నారా? లేదు, నా మెయిన్ అసెట్ వచ్చేసి థ్రిల్లర్స్.
నేను థ్రిల్లర్స్, సస్పెన్స్ ఇవన్నీ బాగా, నా పాడ్కాస్ట్ అంతా కూడా అవే ఉంటాయి, ఆ కథలే ఉంటాయి. ఇవే రాసుకుంటూ ఉండేవాడిని. కాకపోతే ఎందుకు డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకున్నానంటే నాకే ఒక దాని మీద ఎక్కువసేపు జర్నీ చేయబుద్ధి లేదు. అందుకని నేను డిఫరెంట్ గా చూసుకుంటే నా బ్రెయిన్ కూడా కొంచెం పని పెట్టినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను వివిధ రకాలవి ప్రయత్నిస్తున్నాను. అందుకే డిటెక్టివ్ అలెక్స్ కొంచెం థ్రిల్లర్ సైడ్ వెళ్ళారా సార్? డిటెక్టివ్ ఎలెక్స్ క్రైమ్ సైడ్, అది మంచిగా అసలు ప్రతి కథ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు బాధ వేస్తుంది ఏంటంటే ఇప్పుడు వచ్చే డిటెక్టివ్ కథలు లేకపోతే థ్రిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కథలు తగ్గట్టుగా అసలు దాని దగ్గరగా కూడా రావట్లేదు. అంత బాగా వచ్చిన నవల అదైతేను ఆ డిటెక్టివ్ ఎలెక్స్. ఒక 9-10 కేసులు సాల్వ్ చేస్తాడు ఎలెక్స్. అందులో ఆ 10 కేసులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ ప్రతి చాప్టర్ కి 2 కేసులు సాల్వ్ చేస్తూ ఉంటాడు. సో అది నా పాడ్కాస్ట్ లో పెద్ద హిట్, డిటెక్టివ్ ఎలెక్స్ అనేది. నేను ప్రతి ఇయర్ కి ఒకటే రిలీజ్ చేసేవాడు, ఒక డిటెక్టివ్ ఎలెక్స్ కథే రిలీజ్ చేస్తాను ప్రతి సీజన్ కి. సో జనాలు అడిగేవారు, మీరు ఒక సీజన్ అంతా కూడా డిటెక్టివ్ ఎలెక్సే రాయొచ్చు కదా అనేవారు. మళ్ళీ అగైన్ ఇందాక చెప్పినట్టు ఒకదాని మీద ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే నేనే బోర్ అయిపోతాను. అందుకని ఓకే సార్. అంటే 4 స్టోరీస్ లో మీకు ఏది బెస్ట్, బాగా ఇష్టం, అంటే మీరు ఎంజాయ్ చేస్తూ బాగా రాశారు? అర్జున్ సన్న సుజాతరావు ఎంజాయ్ చేస్తూ రాశాను. అంటే అది నిజంగానే చాలా బాగుంటుంది సార్. ఈ అర్జున్ సన్న సుజాతరావు అంటే ఎందుకు ఎంజాయ్ చేశాను అంటే మనలో ఉన్న ఆ చిన్న చిలిపితనం కూడా అందులో కనిపిస్తుంటుంది. ఆ క్యారెక్టర్స్ లో, బంటి అవును. క్యారెక్టర్ లో కానీ, అర్జున్ క్యారెక్టర్ లో కానీ. అవును సార్. యా, సో అందుకని అది శిల్పిగా బాగుంటుందని రాశాను. యా. ఓకే, 4 స్టోరీస్ లో కొంచెం కష్టం అనిపించింది స్టోరీ ఏది సార్? డిఫరెంట్ గా అమలోద్భవిలో అర్జునుడు. అమలోద్భవిలో అర్జునుడు ఛాలెంజింగ్. అసలు జానపదం నేను ప్రయత్నిద్దాం అనుకున్నప్పుడే నేను ఒక 1 వీక్ లో అనుకున్నాను, ఎందుకురా నేను అనవసరం కమిట్ అయ్యాను జానపదానికి అని ఫీల్ అయ్యాను ఒకసారి. ఎందుకంటే ఆ తెలుగు అదంతా నేను చెప్పగలనా లేదా, రాయగలనా లేదా, కథని ముందుకు తీసుకెళ్ళగలనా లేదా. మనకు తెలిసిన జానపదాలు కొన్నే తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా సరే జనాలకి కన్విన్స్ చేయగలనా లేదా అని చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు రాయలేదు నేను, నా పాడ్కాస్ట్ లో కూడా జానపదం అనేది ఎప్పుడు చెప్పలేదు, రాజుల కథలు ఎప్పుడు చెప్పలేదు. కానీ అందుకని అది కొంచెం భయం వేసింది రాస్తున్నప్పుడు. ఓకే సార్. అంటే మీరు రైటింగ్ జర్నీ డైలీ రాస్తూ ఉంటారా, లేదా అప్పుడప్పుడు మీ మూడ్ బట్టి అలా ఏమన్నా రాస్తూ ఉంటారా? మూడ్ బట్టి కూడా. ఇప్పుడు నాకు ఏదైనా ఇన్స్పిరేషన్ లాంటిది ఉందనుకోండి, లైక్ ఎక్కడైనా చదివాను అనుకోండి, లైక్ ఇప్పుడు ఇండియాలో ఆటో వెనకాల రాస్తూ ఉంటారు. ఆటో వెనకాల ఏదైనా లైన్ కనిపించింది అనుకోండి, బాగుంది అనుకోండి ఆ లైన్, దీన్ని బట్టి నాకు వెంటనే స్టోరీ వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ డిఎన్ఏ. ఒక పిచ్చి అతను, అంటే మతి స్థిమితం లేని అతన్ని నేను ట్రైన్ లో చూసి, ఇతను కనుక మతి స్థిమితం ఉండుంటే ఒకప్పుడు ఏమై ఉంటాడు ఇతను, ఇప్పుడంటే నాకు ఇలా కనిపిస్తున్నాడు. మేబీ ఇతను ఒక స్కాలర్ ఏమో, ఒకప్పుడు పెద్ద ఇదేమో, ఒక స్పై ఏమో, మనకు తెలియదు కదా అని చెప్పి ఆ కోణంలో డిఎన్ఏ మొదలైంది. నిజంగా డిఎన్ఏ స్టార్ట్ అవడానికి రీజన్ అది. కింద ఓకే, కమెంట్ ఫోన్. పెట్టాడు, పిచ్చి రాతలు. హాయ్ బ్రో, చాలా రోజులు అయింది. ఎక్స్పెరిమెంట్ చేయడం బాగుంటుంది, బట్ రిలేటబుల్ లవ్ స్టోరీస్ రాసి జనానికి దగ్గర అవ్వాలని అనిపించలేదా? యా, సో లవ్ స్టోరీ అయితే మీరు నాకు రాయాలని ఉంది. యాక్చువల్ గా నేను అర్జున్ సన్న సుజాతారావు 2.0 అనౌన్స్ చేశాను కదా మొన్న, 2.0 రాస్తున్నానని. అవును. దానికి ముందు లవ్ స్టోరీ ఫిక్స్ అయ్యాను నేను. ఎందుకంటే ఇప్పుడు లవ్ స్టోరీ ట్రెండ్ నడుస్తుంది మన తెలుగు బుక్స్ లో అని చెప్పి, లవ్ స్టోరీస్ ఆరుద్ర బ్రోతో మాట్లాడుతుంటే లవ్ స్టోరీ ట్రై చేయొచ్చు కదా బ్రో అంటే, సరే నేను లవ్ స్టోరీ రాద్దామని ఫిక్స్ అయ్యా. నా ఉద్దేశంలో లవ్ స్టోరీ రాస్తే అది ఎలా ఉండాలంటే, అది మిగిలిన లవ్ స్టోరీలు మర్చిపోవాలి అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. నా లవ్ స్టోరీ అలా ఉండాలి, రిలేటబుల్ గా ఉండాలి. అండ్ మీరు ఇంక లవ్ స్టోరీ సజెస్ట్ చేయాలని మీరు ఎవరైనా అనుకుంటే కనుక నా పుస్తకం సజెస్ట్ చేయాలని రేంజ్ లో నా పుస్తకం ఉండాలని నేను ఆల్రెడీ కొంచెం ప్లాట్ అంతా ఆలోచించుకున్నాను. కానీ ఇలా ఒకసారి లైవ్ లో వెళ్తే ఒకసారి జనాలందరూ, అన్న మీరు అర్జున్ సన్న సుజాత పార్ట్ 2 3 ఏళ్ళు అయింది పెండింగ్ పెట్టారు, అది రిలీజ్ చేయండి తొందరగా ఇది అని చాలా మంది అడిగారు. అందుకని నేను అర్జున్ సన్న సుజాత పార్ట్ 2 ఇంకా సరే దాని మీద కూర్చొని కంప్లీట్ చేసేద్దాం పోనది. చాలా మంది పాపం వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో 2 ఏళ్ల నుంచి అని చెప్పి నేను అది మొదలు పెట్టాను. కానీ లవ్ స్టోరీ డెఫినెట్ గా రాస్తాను. అది రాసిన తర్వాత మీరందరూ కూడా ఈ విజయప్పల గారు రాసిన ఈ లవ్ స్టోరీ బాగుంటుంది అని మీరు అందరికి చెప్పాలని నా ఉద్దేశం. అలా ఉంటుంది అది. ఓకే. ఓకే సార్. అంటే ఇప్పుడు వరకున్న లవ్ స్టోరీస్ లో మీకు ఏ స్టోరీ బాగా నచ్చింది? అంటే వేరే ఆథర్స్ రాశారు కదా లవ్ స్టోరీ బుక్స్, సో అవును. మీకు ఏది కొంచెం దగ్గరగా అనిపించింది, బాగుంది ఈ బుక్, నేను కూడా నిజం రాసుంటే ఈ చెప్పాలంటే జోనర్ లో నిజం చెప్పాలంటే నేను రాస్తాను అని మీరు ఎప్పుడైనా అనుకుంటే? ఎవరి లవ్ స్టోరీ ఇంకా చదవలేదమ్మా నేను. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది 826, మన మొహమ్మద్ గౌస్ బ్రోది స్టార్ట్ చేశాను, 826 కిలోమీటర్స్ది. సో అది ఒకటే స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేను ఏ లవ్ స్టోరీ చదవలేదు. బట్ ఓకే. నేను రాస్తే కనుక నాదే బాగుంటుందని చెప్పగలను. అంత అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పగలను అంటే నాకు తెలుసు నేను రాయగలను లవ్ స్టోరీ అది బాగా అని.
యా, ఓకే నిజం సార్. చెప్పాలంటే నేను థ్రిల్లర్ నా స్ట్రెంగ్త్ అంటాను కానీ రొమాంటిక్ పార్ట్, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే సంభాషణలు అవన్నీ అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది జనరల్ గా. ఓకే సార్. అంటే రైటర్ బ్లాక్ అని ఎప్పుడన్నా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా సార్? ఎక్స్పీరియన్స్ అంటే నాకు బద్ధకం వచ్చేది, పాయింట్ ఉండేది, కానీ అది పేపర్ టైప్ చేయాలంటే నాకు ఇవాళ వద్దులే రేపు చేద్దాం, ఇవాళ వద్దులే రేపు. ఇప్పుడు అర్జున్ సన్నా సుయోధర పార్ట్ 2 నేను చాప్టర్ 1 కంప్లీట్ చేస్తాను, చాప్టర్ 2 కి ఆల్రెడీ సినాప్సిస్ అంతా ప్లాట్ అంతా రాసిస్తున్నాను పక్కన, కానీ అది టైప్ చేయడానికి నాకు గత వారం నుంచి నేను రేపు చేద్దాంలే అని డిలే చేస్తున్నా. ఎందుకంటే నేను ఇంకో పుస్తకం మీద చిన్న చిన్న పనులు పెట్టుకుంటున్నాను నా 5th బుక్ మీద. అందుకని ఇది ల్యాగ్ అయిపోతుంది తప్పితే బ్లాక్ అంటూ ఉండదు, ఎందుకంటే నా దగ్గర ఇంకా 4 పుస్తకాలకి ఐడియాలు ఉన్నాయి, ప్లాట్స్. సో అవి స్టార్ట్ చేస్తే ఓకే. ఒకసారి వెళ్ళిపోతాను దాని మీదకి. యా, కానీ ఆ బద్ధకం అంటే అనేది మీరు మధ్య ఎక్కువ మధ్యలో వస్తూ ఉంటుంది. అది ఆబ్వియస్ అందరికి వస్తుంది సార్ విమన్ అన్నాక. బట్ డోంట్ వరీ, మీరు ఇవ్వగలరు బ్యాకప్. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ పేపర్ మీద రాయడానికి ఇష్టపడతారా, లేదు టైపింగ్ ట్యాబ్ ఆర్ కంప్యూటర్స్ అలా టైప్ చేస్తూ కంప్యూటర్, రాయడానికి ఇష్టపడతారా? కంప్యూటర్ అమ్మా. అండ్ మీరు సార్ అన్నది విజయ్ అనేసే పర్లేదు, కంప్యూటరే. ఆ, లేదు. ఎందుకు అంటే నేను చెప్పాను కానీ నా దస్తూరి చాలా 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 బ్యాడ్. అంటే నీ దస్తూరి బాగుంది అని ఎవరు చెప్పిన వారు లేరు, అండ్ నాకే తెలుసు బాగోదని. నేను అందుకే పేపర్ మీద ఏది పెట్టను, వీలైనంత వరకు కంప్యూటర్ లో టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ థ్రిల్లర్స్ రాశారు కదా, ఏదైనా మంచి ఎమోషన్ ఉన్న స్టోరీ ఎందుకు రాయకూడదు? మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఒక మంచి ఎమోషన్ ఉన్న స్టోరీ కూడా కావాలి మాకు అని. దాని అవును. గురించి మీరేమంటారు? మంచి ప్రశ్న ఇది. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను నేను ఎందుకు ఎమోషన్ ఎక్కువగా ట్రీట్ చేయనని. ఇప్పుడు అర్జున్ సహస్రలో నాకు వచ్చిన ఒక కంప్లైంట్ ఏంటంటే, మదర్ ని ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, మదర్ సెంటిమెంట్ ఇంకా పెట్టచ్చు కదా, ఇంకా అక్కడ వాళ్ళిద్దరి మధ్యన మంచి సన్నివేశాలు పెట్టి వాళ్ళిద్దరిని అలా పెట్టచ్చు కదా, ఆ తల్లి కొడుకు అండ్ అమ్మ దగ్గర అని. నేను కావాలని పెట్టలే. మీ డిఎన్ఏ కూడా చూస్తే కొంతవరకు వెళ్తాది మీకు. అరే బాగా రాస్తున్నాడు ఇంక ఏడిపించేస్తాడేమో అనిపించే వరకు తీసుకెళ్తా, కానీ ఏడిపించను. ఏ పుస్తకం కూడా ఆ, నాకు ఏడిపించాలని, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలని, లేకపోతే మిమ్మల్ని ఆ భావోద్వేగంలో తీసుకెళ్లాలనేది నాకు ఆలోచన లేదు, ఉండదు కూడా. ఆ, ఎందుకంటే మీ జీవితంలో ఆల్రెడీ మీరు కష్టాలు పడుతున్నారు, ప్రతి జీవితంలో ప్రతి వాళ్ళు కష్టాలు పడుతున్నారు. మిమ్మల్ని మళ్ళా నేను ఎందుకు మీ గుండె తడి చేయాలనేది నాకు చిన్న ఒకటి ఉంటుంది. అలాగే నేను రాస్తున్నప్పుడు ఇప్పటి వరకు నేను రాస్తున్న కథల్లో రెండు కథలు నాకు కళ్ళని కొంచెం అటు ఇటుగా చేసినవి. ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాస్తున్నాను, ఇంకా తీయలేదు నేను అది. షార్ట్ ఫిల్మ్ రాస్తున్నాను. రెండవది ఇప్పుడు నేను అనౌన్స్ చేసే నెక్స్ట్ బుక్. ఆ నెక్స్ట్ బుక్ లో ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవడైతే ఉంటాడో, మీరు అడిగారు కదా ఎమోషనల్ గా ఇప్పటి వరకు ఎందుకు రాలేదని, ఆ బుక్ లో వాడు ఆ ఫీలింగ్ ఉంటది. రాస్తున్నప్పుడు నాకే అనిపించింది, డెఫినెట్ గా చదువుతున్న వాళ్ళందరూ కూడా దీనికి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ మీరు అన్న దానికి నెక్స్ట్ బుక్ ఇస్ ద ఆన్సర్, ఎమోషనల్ బుక్. ఓకే సార్. షూర్, ఐఎమ్ వెయిటింగ్ సార్ మీ బుక్ చదవడానికి. అంటే ఒక ఆర్డర్, మన బుక్ రాసిన ఆర్డర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు సార్ మిమ్మల్ని అడగమని. ఒక ఫిలిం మేకర్స్ అంటే ఉంటారు కదా, సినిమా డైరెక్టర్స్ ఆర్ స్టోరీ నరేటర్స్, వాళ్ళు కనుక మీ బుక్ లో అంటే మీ బుక్ రిలీజ్ అయిన వాటిలో టైటిల్ తీసుకోవాలంటే మీ పర్మిషన్ కావాలా? అంటే అవసరమైన బుక్ రాసిన ఆర్డర్స్ ని పర్మిషన్ తీసుకుని నేమ్ పెట్టుకోవచ్చా లేదా అనేసి క్వశ్చన్ అడిగారు. మీరేమనుకుంటున్నారు? టైటిల్ కి అవసరం లేదు, బట్ స్టోరీకి అవసరం ఉంటుంది పర్మిషన్ కావాలంటే. టైటిల్ వీ కాంట్ రిజిస్టర్ అన్లెస్ నేను వెళ్ళి ఒక టైటిల్ రిజిస్టర్ చేసుకోగలిగితే ఫిల్మ్ ఛాంబర్ లో, అప్పుడు కనుక వాళ్ళు వాడుకుంటే అది ప్రాబ్లం అవుతుందేమో. కానీ నేను ఎలాగో మీరు రిజిస్టర్ చేసుకోవట్లేదు కాబట్టి సేమ్ టైటిల్ వాళ్ళు వాడుకోవచ్చు, బట్ స్టోరీ మాత్రం వాడుకోలేరు, బికాస్ బుక్ పబ్లిష్ అవుతుంది కాబట్టి. బుక్ పబ్లిష్ అవుతుంది కాబట్టి. అంటే మీరు అంటే అప్పుడు మనం లీగల్ గా ఏమన్నా యాక్షన్ తీసుకోవచ్చా వాళ్ళ మీద? తీసుకోవచ్చు. ఓకే సార్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ అసలు? రైటింగ్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఎవరన్నా అంటే ఫ్యామిలీ సైడ్ ఆర్ బెస్ట్ ఆథర్స్ ఉంటారు కదా, అలా మీ ఫేవరెట్ ఎవరు? అంటే ఇన్స్పిరేషన్ ఎవరు వన్ వర్డ్ లో చెప్పాలంటే? సినిమాలు అని చెప్తాను అంతే. యా. అవును సార్, సినిమాలు అంటే గుర్తొచ్చింది, మీరు రివ్యూస్ ఇస్తారు కదా సార్, అంటే మీరు ఎందుకు ఒక ఫిలిం కి స్టోరీ రాయకూడదు? రాయొచ్చు, ఎవరైనా అడిగితే డెఫినెట్ గా రాస్తాను. నేను ఎందుకు అంటే మీరు రాయకూడదు స్టోరీ అంటే రాస్తాను. Yeah. అంటే మీరు రాసి ఇలా డైరెక్టర్స్ ని అప్రోచ్ అయితే కొంచెం, అంటే ఎలాంటి స్టోరీ రాస్తారు? ఒకవేళ డైరెక్టర్ గనుక మీకు అప్రోచ్ అయ్యి ఇలా స్టోరీ రాయండి అంటే మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరీ రాస్తారు? వాళ్ళకి కావాల్సిన స్టోరీ రాయగలుగుతాను నేను. కామెడీ అయితే నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, బట్ ఎక్సెప్ట్ కామెడీ నేను ఇంకేదైనా ట్రై చేయమంటే నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను.
కామెడీ అయితే బాగా యాక్ట్ చేస్తాను కానీ రాయలేను. ఓకే సార్. అంటే మీ షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను చూసాను సార్. ఒక 4 షార్ట్ ఫిలిమ్స్. సో అది తీస్తున్నారు కదా! మీకేమన్నా బ్యాక్ ఎండ్ లో అనిపించిందా? నేను కూడా ఒక సినిమాని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని. యా, సో నాకు అనిపించింది, నేను చాలా ట్రై చేశాను కూడా చేద్దాము అని. చిన్న కొంచెం 20-30 మినిట్స్ ఫిల్మ్ నుంచి 50 మినిట్స్ అలా పెద్ద సినిమా చేద్దామని అనుకున్నాను, కానీ అది లార్జ్ స్కేల్ అవుతుంది. బేసిక్ గా ఏమవుతుందంటే నాకు షార్ట్ ఫిలిం తీయడానికి, ఒక 10 నిమిషాల సినిమా తీయడానికే నాకు చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఒక 50 మినిట్స్ 1 అవర్ సినిమా తీయడానికి నేను ఇంకెంత టైం స్పెండ్ చేయాలనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత డైరెక్షన్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా రాసుకుందాము, రైటింగ్ చేద్దాం కావాలంటే సినిమాకి అని చెప్పి అప్రోచ్ అవ్వడం జరిగింది. కొంతమంది డైరెక్టర్లు వాళ్ళకి చెప్పడం, కథ చెప్పడం అంతా జరిగింది. అదైతే ఉంది. అండ్ ఎవరైనా డైరెక్టర్లు వాళ్ళకి వచ్చి వాళ్ళు ఈ పలానా కథ నాకు కొంచెం ఎక్స్టెండ్ చేయాలన్నా సరే ఐ యూస్ టు హెల్ప్ దెమ్. బట్ ఏది కూడా మెటీరియలైజ్ అవ్వలే ఫుల్ గా, బికాస్ నేను అక్కడ ఉండట్లేదు, ఓకే. ఇండియాలో ఉండట్లేదు కదా. సో అంత ఈజీగా అప్రోచబుల్ గా అయితే అవ్వట్లేదు వాళ్ళతోటి మీట్ అవ్వడానికి. బట్ మెసేజ్ పెడుతున్నప్పుడు, ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్ పెట్టినప్పుడు అలాంటి వాటికి రెస్పాండ్ అవుతారు, కానీ ఇలాంటి స్టోరీ పరంగా మేము ఎప్పుడు అందరూ కూర్చుని వర్క్ చేసింది లేదు డైరెక్టర్స్ తోటి. ఓకే సార్. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఎస్. ర్యాంక్ కుర్సే అని చెప్పేసి. మీరు వేరే రైటర్స్ బుక్స్ ఇవి చదువుతారు ఎక్కువగా. వాట్స్ యువర్ ఫేవరెట్ బుక్ అవుట్ సైడ్? నాకు అది ఓకే, కొంచెం దానిపైన ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు అతను. డూ యూ గో బ్యాక్ అండ్ రీడ్ యువర్ ఓల్డ్ స్టోరీస్? సో యా. యా, నా పాడ్కాస్ట్ వినడానికి ప్రయత్నిస్తాను అప్పుడప్పుడు. ఎందుకంటే నేను మధ్యలో వేరే వాళ్ళ పాడ్కాస్ట్ వినడానికి ప్రయత్నించినప్పుడు నాకు అంతగా నచ్చలేదు చెప్పాలంటే. వేరే వాళ్ళ పాడ్కాస్ట్ లో వాళ్ళ క్వాలిటీ కానీ వాళ్ళ స్టోరీస్ కానీ, మళ్ళీ నా పాడ్కాస్ట్ నేనే విని ఏది బాగుంది కంపేర్ చేసుకోవడానికి, లేకపోతే నా తప్పులు ఏమైనా ఉన్నాయో చూసి సరిదిద్దుకోవడానికి. బికాస్ నేనే నా బిగ్గెస్ట్ క్రిటిక్ ని. ఏది బాగుందో ఏది బాగాలేదు నా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు నేనే ముందు చెప్పేస్తాను, ఇది బాగా వచ్చిందిరా, ఇది బాగా రాలేదురా, ఇక్కడ ఎలాగా అని చెప్పి. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అని తీసుకుంటాను. సో యా, ఐ గో బ్యాక్ అండ్ లిసన్ టు మై ఓల్డ్ స్టోరీస్. చదవను, బట్ నా పాడ్కాస్ట్ లో వింటూ ఉంటాను. నవల మళ్ళీ చదవాలంటే అర్జున్ సన్నోస్ లేటెస్ట్ గా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకున్నాను, బికాస్ 2.0 రాస్తున్నాను కాబట్టి. ఏమైనా లూప్ హోల్స్ అలాంటివి అవి ఇందులో కవర్ చేసి ఎక్స్ట్రా గా చేద్దామని చెప్పి అనుకున్నాను. అది తప్పితే ఏం లేదు. ద నెక్స్ట్ క్వశ్చన్ వాజ్, మీరు వేరే రైటర్స్ బుక్స్ ఏవి చదువుతారు ఎక్కువగా? వాట్స్ యువర్ ఫేవరెట్ బుక్ అవుట్ సైడ్ యువర్ బుక్స్? చెప్పాలంటే నేను చాలా తక్కువ చదువుతాను. ఇప్పుడున్న రైటర్స్ అందరిలోకెల్లా తక్కువ చదివేది నాకు తెలిసి నేనే. ఆ, నేను ఏమి చదవకుండా మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు మొదలు పెట్టిన తర్వాత చదవడం మొదలు పెట్టాను. సో ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఎవరెవరు ఎలా రాస్తున్నారు ఏంటి అనేది. ఫేవరెట్ రైటర్స్ అంటూ ఇంకా లేరు, కానీ కొటేషన్స్ అంటే ఇప్పుడు నేను చాలా మంది ఫాలో అవుతున్నాను కదా పేజెస్. అందులో పిచ్చిరాతులు భయ్యాది నాకు చాలా ఇష్టము. తర్వాత మూన్ లైట్ రైటింగ్ ఆ అబ్బాయి బాగా రాస్తాడు. తర్వాత నాని రైటింగ్స్ బాగా రాస్తాడు. దినకర్ బాగా రాస్తున్నారు. అది సంప్రీత్, మొన్న రిలీజ్ అయిన సంప్రీత్ అతనిది నాకు చాలా ఇష్టం. వీళ్ళందరివి నేను ఫాలో అవుతుంటాను. సత్యప్రకాష్, వీళ్ళందరివి మెసేజ్ పెడుతుంటాను, చాట్ చేస్తుంటాను అప్పుడప్పుడు. వీళ్ళందరివి నాకు రైటింగ్స్ ఇష్టం వాళ్ళు. అయితే వాళ్ళ నుంచి వచ్చిన పుస్తకాలు ఇంకా పిచ్చిరాతులది ఇంకా పుస్తకం రాలేదు. మహేష్ భయ్ అది. తర్వాత శ్రవణ్ భయ్ అది మూన్ లైట్ రైటింగ్ అతనిది వస్తుంది. చదువుతాను, వీళ్ళందరివి చదువుతాను. ఫేవరెట్ అంటే అంటూ ఇంకెవరు? ప్రెసెంట్ ఇప్పటి వరకు మీరేమి చదవలేదా సార్? అంటే ఒక ఆథర్ పుస్తకం కూడా. చదివాను, అంటే భగవద్గీత చదివాను. తర్వాత మైదానం గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత రీసెంట్ గా నేను కథా నవలి నవలా శైలి అని చెప్పి 2-3 పుస్తకాలు ఉన్నాయి. ఆ, అవి చదివాను. ఆ తర్వాత వేరే వాళ్ళవి కవితలు కొంతమంది చదివాను. ఓకే సార్. కొలకూరి నాగ్ గారి కవితలు చదివాను, శాంతికృష్ణ గారి కవితలు చదివాను. తర్వాత ఏనుగు నరసింహారెడ్డి గారి కవితలు చదివాను, పెద్దింటి అశోక్ కుమార్ గారి కవితలు చదివాను. అంటే ఇప్పుడున్న యంగ్ ఆథర్స్ ఏ బుక్స్ చదవలేదా సార్? అంటే యంగ్ గా ఇప్పుడు రాస్తున్నారు కదా. లేదు, ఎవరిది చదవలేదు. అందుకే 826 స్టార్ట్ చేశాను, మొహమ్మద్ గౌస్ బ్రోది. యా. ఆ స్టోరీ చాలా బాగుంటుంది సార్. మీరు చదవండి, కంపల్సరీ మీరు బాగుందని చెప్తారు. నేను డెఫినెట్ గా మీ- 2-3 లవ్ స్టోరీస్ చదువుతాను, ఎందుకంటే అవి చదవమని చెప్పారు కొంతమంది. సో ఆ లవ్ స్టోరీస్ డెఫినెట్ గా చదువుతాను నేను, బిఫోర్ నేను లవ్ స్టోరీ రాసే ముందు. బట్ ఆల్రెడీ నా స్టోరీ నాకు ఉంది, ఏం రాయాలో ప్లాట్. బట్ ఇది చదివిన తర్వాత నా చేంజ్ అవ్వకూడదు ఆబ్వియస్ గా. వీళ్ళది ఇలా ఉంది, నాది అలా ఉందని. ఎందుకంటే నాకున్న పాయింట్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందనే పాయింట్ తో ఉన్నాను. బట్ ఇది అప్పుడే రాదు అది. ఇంకో 2-3 బుక్స్ అయిన తర్వాతే లవ్ స్టోరీ వస్తుంది. మీ నెక్స్ట్ 2 బుక్స్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఒకటి మనకి మేలో అయితే నెక్స్ట్ బుక్ వస్తుంది. నెక్స్ట్ బుక్ విల్ బి బ్యాక్లాగ్స్. బుక్ పేరు బ్యాక్లాగ్స్.
ఓకే. బ్యాక్లాగ్స్ అంటే మీకు తెలుసు కదా, ఆ, మనకి ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయిన ఎగ్జామ్స్ అవి కదా. సో అది మన నెక్స్ట్ బుక్. దానికి అది బాగా వచ్చింది పుస్తకం అంతా. నిందా చెప్పాను కదా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతారని చెప్పి. సో అది ఫ్రెండ్షిప్ ఉంటుంది, లవ్ ఉంటుంది, బీట్రేల్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. సో అది మంచి బుక్ అవుతుంది. బ్యాక్లాగ్స్ అనేది కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లవ్ స్టోరీ అండ్ బ్యాక్లాగ్స్ ఫర్ సబ్జెక్ట్స్ ఉండిపోవడం అంతా. దానికి క్యాప్షన్ కూడా సబ్జెక్ట్ కి సప్లిమెంటరీ ఉంటుంది మరి జీవితానికి. సో వాడి జీవితంలో ఉండిపోయిన బ్యాక్లాగ్స్ గురించి కథ అనమాట. ఓకే. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది సార్ మీకు. కవితలు అండ్ సాంగ్సే రాస్తారా మీరు అని చెప్పేసి. లేదు, రాయండి. ఏవో ఆ, పిల్లి పిల్లి పాటలు అవి పాడుకుంటుంటాను కానీ జస్ట్ అంత అంత సాహసం చేయలేను నేను. నాకు తెలుసు అది చాలా ఎక్కువ కథ రాయడం ఇంకా సులువు నాకు. కవితలు అయితే నేను రాయలేను. ఆ, ఎందుకంటే దానిని నేను మీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను లేదో నాకు తెలియదు. నాకు అర్థమైపోతుంది కానీ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, అందుకని నేను అది ప్రయత్నించను. ఇంకా నేను అంత లేదు సార్, ఉన్నత మీరు ట్రై స్థితికి చేయొచ్చు సార్. గివ్ ఇట్ అంటే ట్రై సార్. నా పుస్తకంలో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని 2 3 లైన్లు అలా ఉంటాయి, ప్రాసల్లో వచ్చి కవితలా ఉండేటట్టు ఉంటది. కానీ నేను అలా తలపెట్టను. నా పుస్తకాలకి ఆ కవితలు రాసేంత గొప్పగా అయితే వెళ్ళవు అవి. యా. పర్లేదు సార్. అంటే మీరు షార్ట్ ఫిలిమ్స్ 4 తీశారు కదా సార్, అసలు మీ మెయిన్ ఎయిమ్ ఏంటి? అంటే 4 నేమ్స్ వచ్చేసి ఆ ప్రేమ అని చెప్పేసి, ప్రేమ కోసం ఇలా చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇంకొంచెం లెంతీగా తీస్తే బాగుంటేదేమో అని మీకు అనిపించిందా? ఎడిక్టెడ్, ప్రేమ కోసం ఇలా ఉన్నాయి కదా. తీయచ్చు. ఇందాక చెప్పినట్టు అన్ని పనులు అంటే ఇప్పుడు నేను టొరంటో కెనడాలో ఉంటున్నాను. ఇలాంటి చోట షార్ట్ ఫిలిం తీయాలంటే ఒక పెద్ద తలనొప్పి. ఆ, ఎందుకంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని అంత ఈజీగా దొరకవు. అంటే మీరు డబ్బులు ఇద్దామన్నా మీకు డబ్బులు అయిపోతే తప్పితే అది అంత ఈజీగా తక్కువ డబ్బులతో అవ్వదామని కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో అనుకోండి, మీరు 15 10 వేలు పెట్టి తీయడానికి ప్రయత్నించవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఎక్కువ మంది జనాలు కూడా ఉంటారు. ఇక్కడున్న తక్కువ మందిలో యాక్టింగ్ వచ్చిన వాళ్ళల్లో, తెలుగు వచ్చిన వాళ్ళల్లో తీసుకుని మనం షార్ట్ ఫిల్మ్ తీయాలి అని తర్వాత దాని ఎడిటింగ్ చూసుకోవాలి, మ్యూజిక్ చూసుకోవాలి, ఇవన్నీ పెట్టుకునేసరికి నా మీద పడుతుంది ఆ బర్డెన్ అంతా, యాజ్ అ డైరెక్టర్ అండ్ రైటర్ ఆ విధంగాను. అందుకే మీరు అబ్జర్వ్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా నేను ఎడిట్ చేసుకుని, నేను మ్యూజిక్ అని నేను చూసుకుని నేను చేసింది. ఒక్క 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ కింద టైం పడుతుంది కదా, అందుకని నేను ఇంకా ఆ టైం నేను ఏదో పుస్తకం రాసుకోవడం లేదు కథ రాసుకోవడంలో పెట్టుకోవచ్చు అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ గత ఏడాదిలో అసలు ఒకటి కూడా తీయలేదు. అంతకు ముందు నా ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు జస్ట్ అందుకే డైలాగులు లేని షార్ట్ ఫిల్మ్ ఒకటి తీస్తాను. 3 5 minutes లో అవును. అది. సో అది ఫ్రెండ్స్ తో డైలాగ్ లేకపోతే ఇంక తొందరగా అయిపోతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో 2 3 3 అవర్స్ అంత పట్టింది మాకు, 3 4 అవర్స్ లో. సో మొత్తం అలా తీస్తాం ఒక షార్ట్ ఫిలిం, 5 minutes షార్ట్ ఫిలిం. సో అందుకని డైలాగులు పెట్టి నాకు చెప్పాలని మంచి ఐడియాలు ఉన్నాయి. నేను కొన్ని స్టోరీస్ వేరే వాళ్ళకి ఇచ్చాను, ఎవరైతే కొంచెం సీరియస్ గా తీస్తారో, బాస్టన్ లో, టెక్సస్ లో, ఇక్కడ టొరంటోలో కూడా తీసేవాళ్ళు ఉన్నారు కొంతమంది సీరియస్ గా. అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి నేను ప్రయత్నించాను స్టోరీస్. కొన్ని కొన్ని వస్తాయి, మేబీ ఇయర్ లో 1 2 స్టోరీస్ రావచ్చు వాళ్ళ దగ్గర నుంచి. బట్ నేనైతే మళ్ళీ చేయను, షార్ట్ ఫిల్మ్స్ చేయను. ఓకే సార్. ఒకవేళ మీ 4 బుక్స్ లేదా అప్కమింగ్ బుక్స్ లో మీరు ఏమన్నా ఫిలిం చేయాలనుకుంటే ఏ ఫిలిం చేస్తారు? ఏ బుక్ తీసుకుని ఆ ఫిలిం చేస్తారు బుక్ మీద? యా. సో ఓటీటీకి అయితే నేను డిఎన్ఏ అని చెప్తాను. డిఎన్ఏ విల్ బి ది బెస్ట్ బుక్ ఫర్ ఓటీటీ, ఓటీటీ రిలీజ్ కి. బిగ్ స్క్రీన్ మీద తీయాలి అంటే ఇప్పుడు నేను అమలోద్భవులు అర్జున్ చెప్తాను. బికాజ్ ఆ స్కేల్ దానికి ఉంది. అమలోద్భవులు అర్జునుడికి మీకు బాహుబలి స్టోరీ రేంజ్ లైన్. వెళ్ళే స్కేల్ ఉంది. ఎస్. బాహుబలిని బీట్ చేయగలుగుతుందా అంటే ఎగ్జాక్ట్ గా మీరు మంచి క్యాస్ట్, మంచి డైరెక్టర్, మంచి బడ్జెట్ పెట్టుకుంటే బాహుబలిని ఈజీగా బీట్ చేస్తుంది అమలోద్భవులు అర్జునుడు. ఓకే సార్. ఇక్కడ మీకు ముందే జానర్ ఫిక్స్ అవుతారా? ర్యాండమ్ గా వచ్చే థాట్స్ ని స్టోరీ రాస్తారా? జోనర్ ఫిక్స్ అవుతాను. ఆ, అంటే ఇప్పుడు ఏ థాట్ లేదు, కొత్తగా రాయాలి అన్నప్పుడు ముందు జోనర్ ఫిక్స్ అవుతాను. లేదు ఆల్రెడీ చిన్నది ఏదో నాకు నచ్చి ఒక పాయింట్ నచ్చి పాయింట్ డెవలప్ చేద్దాం అనుకుంటే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి. బికాస్ ప్రతి పాయింట్ ని మీరు ఏ కథకైనా తీసుకెళ్లొచ్చు, కామెడీగానే తీసుకెళ్లొచ్చు, సీరియస్ గానే తీసుకెళ్లొచ్చు, థ్రిల్లర్ గానే తీసుకెళ్లొచ్చు, సస్పెన్స్ గా తీసుకెళ్లొచ్చు. సో మనకు నచ్చిన పాయింట్ ని ఎలా తీసుకెళ్లొచ్చు అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చాక జోనర్ ఫిక్స్ చేస్తాను. నాకు ఇప్పుడు పాయింట్ లేదనుకోండి, అప్పుడు జోనర్ అనుకుని దానికి తగ్గట్టుగా పాయింట్ రాసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో 2 విధాలుగా కూడా వెళ్ళొచ్చు. ఓకే సార్. అంటే మీరు షార్ట్ ఫిలిమ్స్ లో ఎడిక్టెడ్ అని చెప్పేసి ఆ, అంటే వాయిస్ అవును. లేకుండా చేశారు కదా, దానికి ఎందుకు అలా చేశారు? ఏమన్నా రీజన్ ఉందా? అంటే ఇలానే అంటే తెలుగు వాళ్ళు లేరు కాబట్టి నేను అలా వాయిస్ లేకుండా చేసేసాను అని చెప్తారా?
ఆ, లేదు, ఇందాక చెప్పినట్టు వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ తెలుగు వాళ్ళు, తెలుగు మాట్లాడతారు. కాకపోతే నాకున్న టైంకి నేను 3-4 అవర్స్ లోనే కేటాయించగలను ఆ రోజు షూటింగ్ అని అనుకున్నాను. ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాలని లేదు. సో ఇప్పుడు డైలాగులు పెట్టామనుకోండి, ఇప్పుడు 5 మంది యాక్ట్ చేస్తున్నప్పుడు వీడి డైలాగ్ వీడి డైలాగ్ వీడి డైలాగ్ వీడి డైలాగ్ వీళ్ళందరూ కలిసి చెప్పేటప్పుడు ఆ సింక్ ఉండదు ప్రాక్టీస్ లేనప్పుడు. అండ్ వాళ్ళందరూ బాన్ యాక్టర్స్ కూడా కాదు, ఏదో సరదాగా యాక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు. అందుకని ఆ ఉన్న 3-4 అవర్స్ లో టైం కుదించాలి, ఇది అయిపోవాలి అనిపిస్తే నాకు ముందు డైలాగులు తీసేయాలనిపించింది. సో డైలాగులు అక్కర్లేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో నేను ఆ సీక్వెన్స్ తో కానిచ్చేద్దామని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. మ్యాన్యాక్ గురించి అక్కడ మీరు అడుగుతున్నారు, దాంట్లో డైలాగులు లేవు. ఆ, యా. అంతే. అంటే ఇప్పుడు మేము అప్కమింగ్ ఏమి షార్ట్ ఫిలిమ్స్ చూడలేమా సార్ మీ యూట్యూబ్ ఛానల్ నుంచి? ఒక్కటి నేను రాసుకున్నాను, చెప్పాను కదా భావోద్వేగానికి గురయ్యాను అది రాస్తున్నప్పుడు అని చెప్పి. ఆ ఒక్కటి అయితే ఉంది, లవ్ స్టోరీ అది. ఆ ఆ లవ్ స్టోరీది నేను ఎవరికి ఇవ్వాలనుకోలేదు ఇంకాను. ఒకరికి అడుగుతున్నాను, వాళ్ళు తీసుకుని వాళ్ళు చేస్తారేమో అని. ఆ, కానీ చెప్దాం, అదే వాళ్ళు చేయకపోతే నేనే చేస్తాను, అది డెఫినెట్ గా డైరెక్ట్ చేస్తాను యాక్చువల్లీ. ఓకే, షూర్ సార్. అంటే ఇప్పుడు మీ 4 స్టోరీస్ రిలీజ్ అయ్యాయి కదా, సో కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా ఎందుకు చదవాలి ఈ బుక్ అంటే సన్ ఆఫ్ అంటే సుజాతరావు ఎందుకు చదవాలి అని, డిటెక్టివ్ ఎలెక్స్ డిఎన్ఏ ఇవి ఎందుకు చదవాలి అని చెప్తారా? చెప్తాను నేను. సో ఇది అర్జున్ సనా సుజాతరావు ఫస్ట్ కాపీ. ఇది నాకు తెలిసి మీకు ఈ కాపీ వచ్చి ఉండదు, మీకు సెకండ్ ముద్రణ వచ్చింది. అవును సార్, నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏంటి ఈ బుక్ డిఫరెంట్ ఏమో అనుకున్నాను నేను పోస్టర్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా. యా. యా, సో ఇది ఫస్ట్ కాపీ మాట. దీని తర్వాత కవర్ డిజైన్స్ అన్ని కూడా నేనే చేసుకున్నాను. సో ఇది ఫస్ట్ కాపీ. తర్వాత మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నది సెకండ్ కాపీ, సెకండ్ ముద్ర ఉన్నది. అది కవర్ పేజ్ నేనే చేశాను. అది ఎందుకు చదవాలి అంటే అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్. జనాలందరికీ కూడా నచ్చిన పుస్తకం అర్జున్ సనోసేవరావు. మంచి సూపర్ హీరో కథ. ఒక కుర్రాడికి నొప్పి తెలియకపోతే ఆ నొప్పి తెలియని ప్రాబ్లమ్ ని వాడు సూపర్ హీరోగా ఎలా కన్వర్ట్ చేశాడు వాళ్ళ అమ్మ సహాయంతో, వాడి ఫ్రెండ్స్ తోటి. అండ్ సూపర్ హీరో కూడా ఎలా అయ్యాడు అనేది, అంటే కోవిడ్ అనేది ఒకటి అడ్వాంటేజ్ అయ్యింది వాడికి, అయ్యింది అది కోవిడ్ రావడం వల్ల వాడు సూపర్ హీరో అయ్యాడు. సో కోవిడ్ రావడం వల్ల వీడు ఎలా హీరో అయ్యాడు అనేది మెయిన్ పాయింట్. అండ్ వాడు ఎలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు అనేది ఆ, మంచి కథగా అది వచ్చింది. అండ్ దాని నెక్స్ట్ పార్ట్ అర్జున్ 2.0 అని నేను అనౌన్స్ చేశాను, అది కూడా వస్తుంది. సో అది రాకముందే మీరు ఇది చదవాలని నేను అందరికి కోరుకుంటున్నాను. ఆ తర్వాత డిఎన్ఏ ఎందుకు చదవాలి, ఇది కూడా డిఎన్ఏ ఫస్ట్ ముద్రణ. సెకండ్ ముద్రణ మీకు ఓకే. వేరేగా ఉంటుంది. యా, డిఎన్ఏ సెకండ్ ముద్రణ వేరేగా ఉంటుంది కవర్ పేజ్. సో డిఎన్ఏ ఎందుకు చదవాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీస్ ఫర్ ఓటీటీ ఫిలిమ్స్. ఇందాక ఎవరో అడిగారు కదా క్వశ్చన్, మీరే అడిగినట్టున్నారు ఏ సినిమా వెళ్ళాలి ఓటీటీకి. ఇక్కడ లైవ్ లో కూడా అడిగారు సార్, మీ బుక్స్ యా, లో ఏ స్టోరీని డైరెక్ట్ ఇది చేయాలనుకుంటే. ఇది ఓటీటీకి వెళ్తే అండ్ డైరెక్షన్ కూడా చేస్తే బాగుంటుంది. ఆఫ్ కోర్స్ బ్యాక్ యాక్టర్స్ అందరు బాగా సెట్ అయితే కనుక. బికాస్ డిఎన్ఏ సస్పెన్స్ లాస్ట్ వరకు, అంటే మీరు లాస్ట్ 2 పేజెస్ వరకు కూడా మీకు థ్రిల్లింగ్ గానే ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టే ఉంటుంది కానీ అనుకున్నట్టు అవ్వదు, అలా వెళ్తూ ఉంటుంది చివరి వరకును. యా, సో చాలా బాగుంటుంది ఇది. ఆ తర్వాత డిటెక్టివ్ ఎలెక్స్ ఒక సిరీస్ గా తీయచ్చు. ఇది నేను చెప్పిందే కాదు, ఆల్రెడీ మౌనశ్రీ మలిక్ గారు అని చెప్పి లిరిసిస్ట్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. ఆయన కూడా చదివి పుస్తకాన్ని ముందు మాటలు రాశారు. ఆయన కూడా అదే అన్నారు, ఇప్పుడు హిట్ 1, 2, 3 ఎలాగైతే నాని సిరీస్ వస్తుందో డిటెక్టివ్ ఎలెక్స్ కూడా అలాంటి సిరీస్ గా రావచ్చు. ఎందుకంటే అందులో అంత డెప్త్ ఉంది. అందులో కేసెస్ ని ఎలెక్స్ ఎలా సాల్వ్ చేశాడు, ఆ కేసెస్ ఎలా అయ్యాయి. అండ్ ఎలెక్స్ అనేవాడు ఏడో ఫారెన్ లో ఉన్నాడు, ఎలెక్స్ అనేవాడు హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఉన్న కేసెస్, క్రిమినల్ కేసెస్ అని సాల్వ్ చేస్తూ ఉంటాడు. సో అందుకని అది బాగా నచ్చింది చాలా మందికి. ఇప్పుడు చెప్పాలంటే డిటెక్టివ్ ఎలెక్స్ డిఎన్ఏ కాపీస్ కూడా తక్కువ ఉన్నాయి మార్కెట్ లో, హార్డ్లీ 10-15 కాపీస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది చదివేశారు, వాళ్ళందరూ కూడా బయటికి అండర్ రేటెడ్ అని చెప్పాను కదా. చదివిన వాళ్ళందరూ నాకు మెసేజ్ పెడుతున్నారు కానీ సోషల్ మీడియాలో ఎవరు మెసేజ్ పెట్టట్లేదు ఇది చాలా బాగుందండి ఈ పుస్తకం అని. సో మీరు ఆ డిఎన్ఏ అండ్ డిటెక్టివ్ రెండు కూడా సిరీస్ వచ్చే అవకాశం ఉంటే బాగుంటుంది అది. నెక్స్ట్ పెద్ద మూవీ కింద అయితే ఇదే చెప్తా, అమలోద్భవులు అర్జునుడు. ఒక పెద్ద క్యాన్వాస్ మూవీగా మనం ఐమాక్స్ లో గట్టా చూడాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ అవుతుంది డెఫినెట్ గా. బాహుబలి రేంజ్ ఉన్న కథ ఇది. 200 పేజెస్. నా పుస్తకాలు అన్నింటిలోకి పెద్ద పుస్తకం ఇది, 200 పేజీలు. పెద్ద పుస్తకం అంటే మరి పెద్ద పుస్తకం కూడా కాదు. సో 200 పేజీలు నాకు పెద్దది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ అవుతుంది నిజంగా తీస్తే కనుక. అంటే మీరు ఒక స్టోరీని ఏ డైరెక్టర్ కి ఇచ్చి ఆ, సినిమా తీయాలనుకుంటున్నారు, మూవీ తీయాలని అనుకుంటున్నారు? మనం ఎప్పుడు బెస్ట్ అని అనుకుంటాం కదా, వీలైతే రాజమౌళి తీస్తే బాగుంటుందని అనుకుంటాను నేనైతే అమలాద్బల్ అర్జునుడు. బట్ ఆబ్వియస్ గా అది ఒక డ్రీమ్ లాగే ఉంటది అది. ఇప్పుడు అతను కాకుండా ఇంకెవరు తీయగలరు అంటే ఐ డోంట్ నో.
ఐడియా అయితే లేదు ఎవరు తీయగలుగుతారు అనేది, వాళ్ళకి తెలియాలి. నాకు ఎవరు తీసినా బాగుంటుంది అనిపిస్తే మాత్రం రాజమౌళి చూస్ చేసుకుంటాను, బికాస్ ఐ వాంట్ ఇట్ టు బి ది బెస్ట్. ఓకే, అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ కూడా రాజమౌళి గారేనా సార్? మూవీకి చేంజ్ అవుతుందండి అది. వాళ్ళు ఇచ్చే కంటెంట్ బట్టే ఉంటుంది. కంటెంట్. అంటే నాకు కంటెంట్ కాన్సెప్ట్ బాగా తీసుకుని బాగా ప్రజెంట్ చేసేది రాజమౌళి. అంటే 0% కాంప్రమైజ్ అవుతారు ఆ విషయంలో. అది చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్ గా, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ తీసిన నాకు అది తెలుస్తుంది. సరేలే ఇక్కడతో ఈ షార్ట్ లా తీసేద్దాంలే, వదిలేద్దాంలే, టైం అయిపోతుంది ఇవన్నీ ఆలోచిస్తాను నేను తీసేటప్పుడు. ఆయనతో నచ్చేది ఏంటంటే నాకు అక్కడెక్కడ కాంప్రమైజేషన్ ఉండవు. ఆ బ్యాక్గ్రౌండ్ లో 100 లైన్లో ఎవడో నించున్నా వాడు కూడా బ్యాక్ చేస్తాడు ఆయన మూవీలో, ఎందుకంటే ఆయన అంతలాగా చూసుకుని అది పెర్ఫెక్షన్. అది చాలా ఇంపార్టెంట్ కూడా డైరెక్టర్ అవ్వాలంటే. అది నచ్చుతుంది నాకు ఆయన దగ్గర. సో అలాగే ప్రతి డైరెక్టర్ దగ్గర కొన్ని పాయింట్స్ నచ్చినవి ఉన్నాయి. అది ఆల్రెడీ నాకు ఒకసారి చెప్పాను నా పాడ్కాస్ట్ లో కూడాను. సో ఈవెన్ కొరటాల శివ గారి దగ్గర కూడా నాకు కొన్ని పాయింట్స్ నచ్చుతాయి. అవి అలాగే. సో ఈ ఫేవరెట్ డైరెక్టర్ అనేది కాకుండా ఎవ్రీ డైరెక్టర్ లో ఉన్న మంచి పాయింట్స్ అయితే నేను తీసుకుంటాను. ఓకే సార్. మీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, మ్యూజిక్ డైరెక్టర్ అంట. మీ ఫేవరెట్ అంటే హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్. సో యాక్టర్ విషయాలకు వస్తే ఐ గో విత్ ఫ్లో అండి. ఒకప్పుడైతే మహేష్ బాబు పెద్ద ఫ్యాన్ నేను. తర్వాత అసలు హీరో ఫ్యాన్ గా ఉండకూడదు, ఎందుకంటే తప్పులు చేసేది అంటే బయటకు ఆ సినిమాల్లో. ఆ సినిమా ఫ్లాప్ అవడానికి దేనికైనా దానికి హీరో కారణము అదంతా ఉంటుందని ఆలోచించి తర్వాత మనం ఎందుకు ఒకటి ఫ్యాన్ గా ఉండి మన టైం అంతా పెట్టుకుని డే 1 నాడు వెళ్ళిపోవాలి, ఇంత దూరమైనా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు సినిమాలు కొంచెం దూరంగా రిలీజ్ అవుతాయి, 3-4 అవర్స్ డ్రైవ్ చేయాల్సి వస్తుంటుంది. ఎందుకు ఇంత డ్రైవ్ చేసుకుని మెంటల్ గా వెళ్ళిపోవాలి, నేను ఎందుకు ఒకరికి ఇలాగా ఇదైపోవాలని చెప్పి బ్యాక్ అయిపోయాను మహేష్ బాబు నుండి. సో ఓవరాల్ గా అందరి మూవీస్ ని అలా ట్రీట్ చేయడం మొదలు పెట్టాను అనమాట. సో దేస్ నో పార్షియాలిటీ, నాకు ఇతను బెస్ట్ ఇతను కాదనేది. సినిమా బాగుంటే నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూస్తాను. మన ఇండియా వచ్చినప్పుడు అయితే ద ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ కూడా ఉంది, అది కూడా వెళ్ళి చూస్తాను. ఎవ్రీ మూవీ నాకు నచ్చితే డెఫినెట్ గా వెళ్ళి చూస్తాను నేను, చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్. సో మ్యూజిక్ ఓకే. డైరెక్టర్ వచ్చి నాకు తమన్, డిఎస్పి అందరూ ఇష్టమే. Yeah. పాట పాట బాగుంటే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తాను. ఓకే. ఓకే సార్. అంటే ఇప్పుడు వచ్చే ఆథర్స్, అంటే యంగ్ ఆథర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లేదండి, ఒకరికి సజెషన్ ఇచ్చే స్టేజ్ లో నేను లేను, అండ్ ఇవ్వలేను కూడా. సో అది అంతే, లైఫ్ విల్ టీచ్ దెమ్. నేను సజెషన్ ఇచ్చినా వాళ్ళు పాటించాలని లేదు, అండ్ అదేం లేదు. కానీ లైఫ్ విల్ ట్రీట్ దెమ్ వెల్ అండ్ టీచ్ దెమ్ వెల్. యా. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, మీ ఫేవరెట్ బుక్ ఆర్ ఆథర్ ఎవరని రీసెంట్ గా మీరు చదివిన వాటిల్లో. అయితే నా ఫేవరెట్ బుక్ వచ్చేసి యువర్ డ్రీమ్స్ ఆర్ మైన్ వాసే, రిత్విక్ సింగ్ గారు రాసింది. సూపర్ ఉంటే స్టోరీ. నన్ను ఇప్పుడు వరకు అడిగిన వాళ్ళలో బెస్ట్ బుక్ అంటే సజెస్ట్ చేయమని చెప్తే నేను అందరికీ అదే సజెస్ట్ చేస్తాను సార్. వన్ ఆఫ్ ద బెస్ట్. నైస్ నైస్. అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను కామెంట్స్ లో వేసుకుంటారేమో, తెలుగులో కాదు ఇంగ్లీష్ లో చెప్తున్నామని చెప్పేసి. అప్పుడు తెలుగులో కూడా ఒకటి చెప్పండి. తెలుగులో అంటే అంత అంటే ఫేవరెట్ అని ఏం లేదు సార్, అన్ని బాగుంటాయని చెప్తాను సార్. ఇంగ్లీష్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ నాకు ఏది? నచ్చిన. సారీ. యువర్ డ్రీమ్స్ ఆర్ మైన్ హౌస్, ఓకే ఓకే. అది చాలా బాగుంటుంది. అది ఫిక్షనా లేకపోతే ఏంటది? నార్మల్ కాలేజ్ లవ్ స్టోరీ టైప్ సార్. అంటే కాలేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటీషియన్స్, కాలేజ్ లో జరిగే డ్రామా, దానిలో ఉన్న ఇన్సిడెంట్స్, పొలిటీషియన్స్ ఏం చేస్తారు కాలేజ్ లో ఉండి అని చెప్పేసి అవన్నీ. ఓకే ఓకే. నైస్ నైస్. మీరు ఎప్పుడు అది రైటింగ్ స్టార్ట్ కొంచెం చేస్తున్నారు? కొత్తగా. లేదు సార్, అంత చేయాలనుకోవట్లేదు సార్ నేను. నేను మొన్న కూడా చెప్పాను ఒక విషయం, నా దాంట్లో రాసినట్టున్నాను కోట్స్ లో. ప్రతి ఒక్కరు రాయాలి, ఎందుకంటే రాస్తేనే మీకున్న ఐడియాస్ మీ బ్రెయిన్ కొంచెం రిలీఫ్ అవుతుందని నా ఫీలింగ్. అంటే నేను ఆల్రెడీ రైటింగ్ స్టార్ట్ చేశాను సార్. అంటే మరి బుక్ పబ్లిష్ వరకు వెళ్ళాలని అనుకోవట్లేదు, అంటే వెళ్తా గాడ్ గ్రేస్. బట్ రాశాను, అంటే రాస్తున్నాను ఇంకా. బట్ చూడాలి ఏమవుతుంది అనేది ఫ్యూచర్. ఓకే ఓకే. అది అంటే స్టోరీ అంతేముండదు సార్, జస్ట్ చిన్న చిన్న స్టోరీ లాగా రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే. తెలుగు బుక్ కూడా చెప్పండి. మీ తెలుగు ఫేవరెట్ అంటే నా తెలుగు బుక్స్ అంటే చాలా ఉన్నాయి సార్. అసలు నేను మాక్సిమం చదివేదే తెలుగు ఉంటుంది. అన్ని ఓకే. బాగుంటాయి. అంటే మీ రీడర్స్ కి, ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు మీ బుక్స్ గురించి, ఇలా లాస్ట్ అండ్ ఫైనల్ గా? నా బుక్స్ గురించి చెప్పాలంటే ప్రతి బుక్ మిమ్మల్ని డిఫరెంట్ గా థ్రిల్ చేస్తుంది.
ప్రతి కథ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది, ప్రతి కథ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇలా జరిగితే ఎలా ఉంటుంది, ఇలా జరగకపోతే ఎలా ఏమవుతుంది ప్రపంచంలో. సో ఈ విధంగా నేను రాసేది ఫిక్షన్ అయినా సరే సమాజానికి ఏదో ఒక పాయింట్ మీకు డెఫినెట్ గా అందులో కనెక్ట్ అవుతారు. పాయింట్ లేకపోతే నేనే రాయను, పాయింట్ అక్కడ నాకు నేనే కనెక్ట్ అవ్వకపోతే నేనే రాయను. సో మీరు రాసేది డెఫినెట్ గా నచ్చుతుంది, నేను రాసేది మీకు డెఫినెట్ గా నచ్చుతుంది ఏ బుక్ అయినా సరే అని అందుకే చెప్తున్నానంటే, రాసిన ప్రతి బుక్ మీరు మార్కెట్ లో అలాంటి జోనర్ కథ తీసుకుంటే కనుక దాంట్లో డెఫినెట్ గా మారుతుంది. అది మీకు నచ్చుతుంది నేను రాసే బుక్ ఏదైనా సరే. ఓకే సార్. అంటే మీకు వచ్చిన బెస్ట్ రివ్యూయర్స్ దగ్గర నుంచి బెస్ట్ ఎవరన్నా రివ్యూయర్స్ గుర్తున్నారా మీకు, వీళ్ళు బాగా ఇచ్చారు నా బుక్స్ కి రివ్యూ అని చెప్పేసి? ఉన్నారు, కొంతమంది ఉన్నారు. చెప్పాలంటే నాకు ఇది రీసెంట్ గా నేను ఆలోచిస్తున్నాను. ఒక రివ్యూయర్ కనుక మనకి ఆ, మీ బుక్ బాగుందని చెప్పి ఒక పేపర్ ఒక మెసేజ్ పెట్టినా సరే, వాళ్ళు మనకి ఒక ఈమెయిల్ పెట్టినా సరే, లేకపోతే ఇలాగా మనం లైవ్ లో కలిసినప్పుడు మాట్లాడినప్పుడైనా సరే, తిరిగి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు ఈ మధ్యన. ఎందుకంటే థ్యాంక్స్ అనేది చాలా సింపుల్ వర్డ్ అనిపిస్తుంది రివ్యూ చెప్పిన వాడికి. ఆ, నాకు ఏం చెప్పాలో అర్థం కాక అప్పుడప్పుడు థ్యాంక్స్ చెప్తే ఏం బాగుంటది. ఇప్పుడు నాకు ఎదురు ఎవరైనా కాఫీ ఇస్తున్నా సరే థ్యాంక్స్ అని చెప్తాను నేను, నాకు డోర్ తీసినా సరే థ్యాంక్స్ అని చెప్తాను నేను, జగా ఇచ్చినా సరే బస్సులో గట్టా థ్యాంక్స్ అని చెప్తాను నేను. అలాంటిది ఒక రివ్యూ నా కోసం టైం తీసుకుని కష్టపడి నా కోసం 10 నిమిషాలు 20 నిమిషాలు ఆలోచించి రాయడానికి చేసిన వాడికి నేను థ్యాంక్స్ చెప్తే అది నాకు కొంచెం బాధగా అనిపించింది. జస్ట్ థ్యాంక్స్ చెప్పడాలా వీళ్ళకి, ఇంకా ఇంత కష్టపడి. ఎందుకంటే పుస్తకాలు 500 600 అమ్ముడుపోయినా సరే మనకి తిరిగి వచ్చేది 10-15 రివ్యూలు మాక్సిమం ఇప్పటి వరకు. ఆ 15 మందికి థ్యాంక్స్ ఒకటి ఎలా చెప్తాము అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏం చెప్పాలా అనేది. సో రాసిన వాళ్ళు అందుకే గుర్తుంచుకుంటున్నాను నేను. సో నాకు ఎవరెవరు రివ్యూలు రాశారో అందరూ గుర్తున్నారు, వాళ్ళ పేర్లు గుర్తున్నాయి, ఎంత రాశారో గుర్తుంది, వాళ్ళు ఏం చెప్పారో గుర్తుంది. సో అది మేబీ వాళ్ళకి తెలియదేమో కానీ నాకు తెలుసు. సో ఆ విధంగా వాళ్ళని డెఫినెట్ కలుస్తాను నేను. డిసెంబర్ లో బుక్ ఫేర్ కి వస్తాను నేను, డెఫినెట్ గా రివ్యూర్స్ అందరినీ కలుస్తాను. అండ్ అప్పుడు వాళ్ళకి ఇన్ పర్సన్ కూడా నేను ఈ విషయం చెప్తాను. ఓకే సార్. అంటే రివ్యూయర్స్ గురించి మీ మీ మాటలో చెప్పారు కదా, ఇంకా రివ్యూయర్స్ దగ్గర నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా మంచిగా ఇస్తే బాగుండు, లేదు అంటే వేరే డిఫరెంట్ వేవి ఇస్తే బాగుండు అని చెప్పేసి మీరేమన్నా అనుకుంటున్నారా? రివ్యూస్ గురించి కాదు కానీ దేర్ మెనీ థింగ్స్ మేబీ వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సి. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ కదా. ఇంకా వాళ్ళే నేర్చుకుంటారు అనిపిస్తుంది నాకు. కొంతమంది ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ రివ్యూయర్స్ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కొంతమంది ఇంకా ఉన్నారు. కొంతమంది చాలా జెన్యున్ గా ఉన్నారు. సో ఆ రెండింటికి తేడా మనకు వాళ్ళు ఎదురైతే తప్పితే తెలియదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. సో ఇప్పటి వరకు నాకు ఎదురైన వాళ్ళలో అందరూ 90% అందరూ మంచి వాళ్ళు, బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రివ్యూ ఎలా ఇవ్వాలి అనేది ఏంటంటే మంచి అది ఎప్పుడు మంచిగానే ఉండాలని లేదు, అందులో ఉన్న చెడులను కూడా చెప్తూ ఉండాలి. బుక్ ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇక్కడ ఈ చాప్టర్ బాగుంది, ఈ చాప్టర్ బాగాలేదు చెప్తే బాగుంటుంది. దానివల్ల ఏమీ హాని జరగదు, ఏమీ అవ్వదు కూడాను. మీరు నిజంగా చెప్తున్నారని చెప్పి మీకే మంచిది రివ్యూయర్ గాను. ఎందుకంటే ఒక క్రిటిక్ గా నేను సినిమా రివ్యూ ఇచ్చేటప్పుడు నేను అలాగే చెప్పేవాడిని, నాకు ఇది నచ్చింది, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అని చెప్పేవాడిని. అంతే కాబట్టి మీకు నచ్చుతుంది మీకు నచ్చదు అని ఎప్పుడు చెప్పేవాడిని కాదు. అలాగే రివ్యూర్స్ కూడా మీకు నచ్చుతుంది మీకు నచ్చదని కాకుండా నాకు ఈ పాయింట్ నచ్చింది, నాకు ఈ పాయింట్ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదో కూడా మీరు జస్టిఫికేషన్ ఇస్తే రైటర్కి అర్థమవుతుంది. ఓకే మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉంది, ఆర్ మీ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మీకు ఇలా ఇలా అనిపించింది అని మాకు యాజ్ ఎ రైటర్ మాకు అర్థమవుతుంది. అండ్ రివ్యూయర్ గా మీరు అందరూ కూడా జెన్యున్ గా ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది రీసెంట్ గా నాకు కొంతమంది ఎదురైన వాళ్ళు ఎలా ఉన్నారంటే, రివ్యూ గురించి కాదు కానీ ద వే దే టెల్ రైట్, బయటికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాత్రం నేను చూశాను కొంతమంది దగ్గర. అది మారాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. అంటే ఇక్కడితో అయిపోయింది, బట్ ఇంకొక చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే రాపిడ్ ఫైర్ లాగా చిన్నది లాస్ట్. అంటే అంటే మీరు ఏది ఈ దిసార్ దట్ అన్నట్టు మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు అనేది? ఓకే. రైటింగ్ ఆ ఫిలిం మేకింగ్? రైటింగ్. అంటే రొమాన్స్ నోవెల్స్, థ్రిల్లర్ నోవెల్స్, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు రాయడానికి? రాయడానిక థ్రిల్లర్స్. డే రైటింగ్ ఆర్ మిడ్ నైట్ రైటింగ్? మిడ్ నైట్. బుక్ రిలీజ్ ఆర్ ఫిలిం రిలీజ్? ఫిలిం రిలీజ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇండియా ఆర్ అదర్ కంట్రీస్? దేనికి? అంటే మీరు ఇప్పుడు వేరే కంట్రీలో ఉంటున్నారు కదా టొరంటోలో, సో మీకు ఇండియా అంటే ఎక్కువ ఇష్టమా, లేకపోతే అవుట్ సైడ్ కంట్రీ ఎక్కువ ఇష్టమా? లేదు, నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. అసలు క్వశ్చనే లేదు కదా. ఇండియాలో పుట్టాం, ఇండియాలో పెరిగాం, ఇండియా అంటేనే చాలా ఇష్టం. బట్ బట్ మీరు అన్నట్టు దేనికైనా ఎందుకు అడిగానంటే బుక్ కోసమా లేకపోతే నేను అక్కడికి వచ్చి ఉండడం దానికోసమా అనేది కదా. సో బుక్ ఓకే గురించి సార్.
ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగొచ్చు సార్. అంటే మీరు బుక్ రాయడానికి ఎక్స్పెషల్లీ అక్కడికి వెళ్ళి రాస్తున్నారా, లేకపోతే ఇండియాలో కూడా రాస్తారా? లేదు లేదు, బుక్ రాయడం గురించి కాదు. ఉద్యోగరీత్యాను కుటుంబ రీత్యా నేను ఇక్కడ ఉంటున్నాను, కానీ బుక్ కోసం అనేది కాదు. బట్ నాకు ఇక్కడ టైం దొరుకుతుంది ఆ బుక్ రాయడానికి. ఇండియాలో ఉంటే మేబీ నాకు అంత టైం దొరకపోవచ్చేమో, చుట్టుపక్కల ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్ వీళ్ళందరూ రావడం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నాకు అదైతే లేదు. ఇంటికి వచ్చి రాత్రిపూట తలుపు కొట్టి పద కూర్చుందాం అనేది లేదు ఇక్కడ. ఎక్కడ పద సినిమాకి వెళ్దాం లేదు. నాకు నచ్చినప్పుడు సినిమాకి వెళ్తాను, నాకు నచ్చినప్పుడు నేను వెళ్ళను, ఇంట్లో కూర్చుంటాను, రాసుకుంటూ ఉంటాను. ఆ డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఆ విధంగా రాసుకోవడానికి అయితే ఇక్కడ కన్వీనియంట్ గానే ఉంది. బట్ జనాల్లో ఉండడానికి, జనాలతో తిరగడానికి, జనాలతో మలుచుకోవడానికి నాకు ఇండియానే ఇష్టం, ఇప్పటికీ ఇష్టం. యా. అండ్ మీరు ఇప్పుడు రైటింగ్ కూడా అంటే మీరు చెప్పండి చెప్పండి. చెప్పండి సార్. ఏం లేదు, బ్యాక్ వచ్చేయడానికి ఆలోచిస్తాను ఎప్పుడైనా సరే. ఇండియా మూవ్ అవ్వడానికి ఆలోచిస్తాను ఎప్పుడైనా సరే. ఓకే సార్. అంటే మీరు రైటింగ్ అంటే స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీ సరౌండింగ్స్, ఇప్పుడు ఎలాగో మిడ్ నైట్ రైటింగ్ అన్నారు కదా, మిడ్ నైట్ రైటింగ్ తో పాటు ఏమన్నా టీ, కాఫీ, డ్రింక్స్ అలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేస్తారా? లేదు స్ట్రిక్ట్ గా నేను స్టోరీనే రాస్తాను అని చెప్పేసి అలా ఏమన్నా ఉంటారా? సో మిడ్ నైట్ అంటే నాది యాక్చువల్లీ మిడ్ నైట్ కాదండి. నేను రాత్రి అరౌండ్ 8:30 స్టార్ట్ చేస్తాను. 12:30, 1 వాజ్ మై మ్యాక్స్. 1:30 మ్యాక్స్, అక్కడితో ఆపేస్తాను. ఎందుకంటే నాకు నిద్ర అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఆ తర్వాత నేను పడుకున్నా నాకు పెద్ద ఉపయోగం ఉండదు, నేను తెలివేస్తూ ఉంటాను నేను ఓవరాల్ గా ఆ టైం పడుకోకపోతే. అందుకని ఆ టైం పడుకుని సో ఆ 4 అవర్స్ లో ఎంత రాయగలుగుతా అంత రాసేస్తూ ఉంటాను యూజువల్ గా. అండ్ ఎక్స్క్యూజ్ మీ. సో ఆ విధంగా మిడ్ నైట్ రైటింగ్ అంటే రాత్రి 12కి మొదలు పెట్టడం కాదు, 1 గంటకి అయిపోతుంది ఓవరాల్ గా. కానీ 8:30 to 1 అయితే పీస్ఫుల్ టైం ఉంటుంది. ఓకే సార్. అంటే ఆ టైంలో మీరు ఎక్కువ ఏం ప్రిపేర్ చేస్తారు? టీ ప్రిపేర్ ఏం చేస్తారా, కాఫీ? లేదు, జస్ట్ ఏమి వాటర్. ప్రిపేర్? ఓకే సార్. ఇంతే నా నా సైడ్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను కొన్ని. మీరు ఓ, జనరల్ గా బుక్ ఎంత టైంలో చదువుతారు? అంటే తెలుగు అయితే నాకు 1 డే సరిపోతుంది సార్. 1 డే అంటే 3-4 అవర్స్ లో చదివేస్తాను. ఫోటోషూట్, ఎడిటింగ్, క్యాప్షన్స్ పెట్టడం 1 డే. ఇంగ్లీష్ అయితే ఒక 2-3 డేస్ సార్. అంటే బుక్ బట్టి ఇంగ్లీష్ అనేది ఒక 300-400 పేజెస్ కూడా ఉంటాయి. సో నాకు దానికి కొంచెం టైం పట్టింది. ఓకే. అండ్ మీరు ఫిక్షన్ ఎక్కువ చదువుతారా, నాన్ ఫిక్షన్ ఎక్కువ చదువుతారా? రెండు సార్. రెండు ఐఎమ్ చదువుతారు. ఎడిక్టెడ్ ద బుక్. జస్ట్ బుక్. నో, నైస్. ఫుల్లీ ఎడిక్టెడ్. ఓకే. ఇప్పుడు నేను మగవాళ్ళ గురించి ఒక పుస్తకం రాశాను అనుకోండి, అది మీరు చదువుతారా చదవరా? తప్పకుండా చదువుతాను సార్. అవునా? ఓకే. ఓకే. ఆ బికాస్ తర్వాత ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆథర్స్ ఎలా అంటే ఆడవాళ్ళ గురించి రాస్తున్నాం కదా, ఆడవాళ్ళ కన్నా అబ్బాయిలు ఎక్కువ చదవాలి అని ఎలా అయితే చెప్తారో, బాయ్స్ గురించి బుక్ రాసినప్పుడు ఆబ్వియస్ గా గర్ల్స్ ఆర్ లేడీస్ ఎలా వాళ్ళు కూడా అలానే చదవాలనే నా ఒపీనియన్. ఓకే. ఓకే. యా. అండ్ మీరు లాస్ట్ గా చదివిన తెలుగు బుక్ ఆర్ ఇంగ్లీష్ బుక్ ఏది, ఏంటి? ఆర్ ఇప్పుడు చదువుతున్నది ఏంటి? ద థింగ్స్ కాల్డ్ లవ్ అని చెప్పి ప్రెసెంట్ నేను చదువుతున్న ఇంగ్లీష్ బుక్స్. ఓకే. తెలుగు? అది ఇప్పుడు ప్రెసెంట్ హాఫ్ లో ఉంది, దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాలి. కానీ తెలుగులో ఇంకా కొత్త బుక్స్ రిలీజ్ అయ్యాయి. వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం దాంతో నిండిపోయింది. ఆర్డర్ చేసుకోవడం, చదవడం చెయ్యాలి ఇప్పుడు నెక్స్ట్. ఓకే, నైస్ నైస్. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసాను నేను. ఆ బుక్స్ ఎలా అయితే మీరు ఫోటోలు తీసి పెడుతున్నారు కదా, అది చాలా బాగుంది. ఆ, థ్యాంక్ యూ చాలా సార్. మంది వాళ్ళ ఫేస్ పెట్టడమో లేదా బుక్ ని పట్టుకుని పెట్టడమో, లేకపోతే బుక్ ని ఇప్పుడు ఫ్యాషన్ ఇది కదా, ఇలా పెడుతున్నారు, బుక్ ని ఇలా ఫోటో తీస్తారు, ఈ తర్వాత బుక్ ని ఇలా రివీల్ చేస్తారు. సో అలా కాకుండా మీరు కరెక్ట్ గా బుక్ ని ఒక ప్లేట్ మీద లేకపోతే బ్యాక్గ్రౌండ్ అది పెట్టి పెడుతున్నారు ఇమేజెస్, అని చాలా బాగుంది అది. యా, ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ థ్యాంక్ యూ దట్. సార్. థ్యాంక్ యూ సార్. యా. అండ్ పివిఎస్ రాహుల్ అని కూడా జాయిన్ అయ్యారు. ఇతను కూడా మంచి రివ్యూయర్. పివిఎస్ రాహుల్ 0007. హాయ్ బ్రో. ఓకే సార్. ఆయన నాకు మొన్న రీసెంట్ గా డిఎన్ఏ అండ్ డిఎన్ఏ ఇంగ్లీష్ రివ్యూ చేశాడు ఆయన. ఓ, ఇందాక చెప్పాను కదా, వన్ ఆఫ్ ద మంచి రివ్యూస్ రాశాడు ఆయన అందులో. ఓకే ఓకే సార్. హాయ్ సార్, రాహుల్ సార్. యా. అండ్ మీరు ఉండేది విజయవాడ కదా? ఆహా లేదు సార్, నియర్ మచిలీపట్నం. ఓకే. ఓకే. స్టేటస్ తో చూసాను పైన. యా, మర్చిపోయాను. యా. అంటే మొన్న విజయవాడ బుక్ ఫెయిర్ కి వెళ్ళాను సార్. జస్ట్ అలాగా. ఈసారి హైదరాబాద్ బుక్ ఫేర్ రండి డిసెంబర్ లో, నేను తప్పకుండా షూర్ వస్తాను. షూర్. షూర్ సార్, తప్పకుండా వస్తాను సార్. యా యా, అప్పటికి ఇంకొక 3 పుస్తకాలు వస్తాయేమో నా నుండి. యా. ఈగర్లీ వెయిటింగ్ సార్. మీ
ఆటోగ్రాఫ్ కోసం. మీకు నేను పంపిస్తాను, నా బ్యాక్లాగ్స్ ది కవర్ పేజ్ పంపిస్తాను, మీరు అది మీ ఇన్స్టాలో కూడా పెట్టండి, టైటిల్ రివీల్ గా యా ఉంటుంది. సార్, కొలాబ్ చేద్దాం సార్, మీ మీ పేజ్ షూర్ నుంచి షూర్ నా పేజ్ నుంచి. షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్. బాయ్.